ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక 2 ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. ఇది వచ్చేసి ఒక డ్రెస్కి దుపట్టా వచ్చిందనమాట. జెనసా బ్రాండ్ డ్రెస్ తీసుకున్నాను. 3 పీస్ సెట్ అనమాట. అది అమెజాన్లో తీసుకున్నాను. ఇది చున్నీ లాగా వచ్చింది, కానీ ఆ డ్రెస్కి చున్నీ అసలు మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ ఇది హెవీగా ఉంది కదా, జార్జెట్ హెవీగా ఉంది కదా, జారిపోతుంది ఊరికి. ఈ క్లాత్ వచ్చేసి ఇది ఒక హాఫ్ అండ్ హాఫ్ సారీ అండి. ఇది మొత్తం వచ్చేసి మన కుచ్చిళ్ళు పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ అనమాట. ఇది ఒక 3 మీటర్స్ ఉంది. ఇది వచ్చేసి ఒక 2 మీటర్స్ ఉంది. నేను హల్దీకి ఇది మొత్తం ఈ 2 మీటర్స్తో మా పాపకి రెడీ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో నా దగ్గర ఇంకోటి ఎల్లో కలర్ డ్రెస్ ఉందన్నమాట. సో ఇద్దరం అది పేరప్ చేసుకుందాం అనుకున్నాను పిన్నింగ్. కానీ నాకు ఎందుకో ఇది ఇట్లా ప్లెయిన్గా నాకు ఎందుకు అంత నచ్చట్లేదు. ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఈ క్లాత్ ఈ రెండు కలిపేసి మా ఇద్దరికి డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఎల్లో క్లాత్కి కింద పార్ట్ వచ్చేసి ఇది అంబ్రెల్లా లాగా ఫ్రిల్స్, ఒక మైక్రో ఫ్రిల్స్ అంటారు కదా, అలా ఫ్రిల్స్ ఆర్ 1 ఇంచ్ ఫ్రిల్స్ ఇచ్చేసి కింద పార్ట్ మాత్రం ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా, ఇలా కింద ఇలా వచ్చేలా స్టిచ్ చేసేసి యోక్ పార్ట్ కూడా ఈ ఎంబ్రాయిడరీ వచ్చేలా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఎల్లో క్లాత్ అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కదా, కింద ఇది అటాచ్ చేస్తే, సో దట్ మనకు పైన క్లాత్ మిగులుతుంది. ఆ క్లాత్తో మా పాపకి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. ఇది డిజైన్ చేయడానికి నాకు కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ఇది అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్ చేయాలి కదా. నా దగ్గర లైనింగ్ క్లాత్స్ కూడా ఏం అవైలబుల్గా లేవు. అండ్ వీటికి నేను లేసెస్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇలా ఈ కలర్ కాంబినేషను వీడియోల కంటే బయట చాలా బాగుంది. ఇప్పుడు ఈ కాఫీ కలర్కి ఎల్లో కలర్ మ్యాచింగ్ చాలా బాగుందన్నమాట. ఇది ఇట్లా షేడెడ్లా వచ్చిందనమాట. దీనికి నేను బాటమ్ లోయర్ పార్ట్ వచ్చేసి లెగ్గిన్ వేసుకుందాం అనుకుంటున్నాను. గోల్డ్ ఆర్ సిల్వర్ అలా వేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. థ్యాంక్ యూ ఆల్.